సర్వయోగ సమాహారాత్ ధ్యానప్రస్థం విశిష్యతే ధ్యానేన లభతే సర్వం తస్మాత్ ధ్యాన పరో భవేత్. మనం వీలైనంత తొందరగా ధ్యానపరులం కావడం కోసం ధ్యానప్రస్థం సిద్ధమవుతోంది. ఈ ధ్యానప్రస్థము ద్వారా మనం యోగ మార్గం గురించి ఒక్కొక్క విషయాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా మనం తెలుసుకునే విషయాలు ఆధ్యాత్మిక మార్గాలన్నింటికీ కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు సహజంగా అందరికీ సందేహం కలుగుతుంది, యోగ మార్గంలో ముక్తి ఎలా వస్తుంది? సహజంగా భక్తి మార్గము ద్వారా ముక్తి వస్తుందని తెలుసు, జ్ఞాన మార్గము ద్వారా ముక్తి వస్తుందని తెలుసు, కర్మ మార్గము ద్వారా ముక్తి వస్తుందని తెలుసు. కానీ మరి యోగ మార్గం ద్వారా ఎలా ముక్తి వస్తుంది? దానికి ఏ విధంగా సాధన ఉంటుంది? ఆ సాధన ఎలా పూర్తి అవుతుంది? అప్పుడు ముక్తిని ఎలా చేరుకుంటాం అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఏమిటంటే, ఇందాక చెప్పుకున్నాం ప్రాణ నిరోధమని, అదే మనోనిరోధమని. ఈ ప్రాణ నిరోధం అనే తాళపు చెవి తీసుకోవాలి. ప్రాణ నిరోధం అనే తాళపు చెవి తీసుకొని కుండలిని ద్వారాన్ని తెరవాలి. అంటే ప్రాణ నిరోధం అయితేనే కుండలిని ద్వారం తెరుస్తుందని తెలిసింది. ఇప్పుడు ఇది ఆ కుండలిని శక్తి ప్రారంభమైందంటే, జాగృతం అవ్వడం ప్రారంభమైతే క్రమక్రమంగా అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే ముక్తి మార్గాన్ని ఛేదిస్తుంది. అంటే యోగ మార్గంలో కుండలిని శక్తి ప్రధానమైంది. దానికి మనోనిరోధం ప్రాణనిరోధం కావాలి. అయినప్పుడే అది మనకు తప్పకుండా ఆ కుండలిని అక్కడికి చేరుస్తుంది. ఇప్పుడు ముక్తి ద్వారానికి ఏ మార్గంలో చేరుకోవాలన్నా, మీరు భక్తి మార్గం అన్నా, జ్ఞాన మార్గం అన్నా, కర్మ మార్గం అన్నా, ఏ మార్గంలో ప్రయాణం చేయాలన్నా కూడా కుండలిని తన ముఖంతోనే తీసుకెళ్లాల్సిందే. అది ఆ కుండలిని ఏం చేస్తుందంటే కప్పి ఉంటుంది. అంటే ముఖం తెరిచి ఉండదు, కప్పబడి ఉంటుంది. అది మనం తెరవడానికి ప్రయత్నం చెయ్యాలి. యోగ మార్గంలో అయితే ప్రాణ నిరోధాన్ని తీసుకుంటాం, భక్తి మార్గంలో అయితే భగవన్నామంలో లీనమయ్యే తాళపు చెవిని తీసుకుంటాం, జ్ఞాన మార్గంలో అయితే తత్వాన్ని, ఆ మహావాక్యాల యొక్క జ్ఞానోపదేశాన్నే తాళపు చెవిగా తీసుకుంటాం, కర్మ మార్గంలో అయితే నిష్కామ కర్మ భావాన్నే తాళపు చెవిగా తీసుకుంటాం. ఏ మార్గంలోకి వెళ్ళినా కూడా కుండలిని జాగృతం అయితేనే తప్ప ముక్తి లభించదు అనేది మనకిప్పుడు ప్రధానంగా తెలిసింది. ఇక ఆ కుండలిని శక్తి ఎలా ఉంటుందంటే కుటిలాకారంగా ఉంటుంది. కుటిలాకారంగా నిద్రపోతూ ఉన్నట్టు ఒక పాములాగా చుట్టుకొని ఉంటుందని చెప్తున్నారు. అంటే కుటిలాకారం అంటే ఏమిటంటే విచిత్రమైన ఆకారం, ఒక క్రమ పద్ధతిలో ఉండదు ఆ చుట్ట. మామూలుగా మనం నీళ్లు పట్టే పైపు సక్రమంగా చుడితే అది మళ్ళీ సులభంగా తీసుకువస్తుంది తీసేటప్పుడు. కానీ అడ్డదిడ్డంగా చుట్టినప్పుడు ఏమవుతుందంటే మనం 2-3 మలకలు ఇటు అటు వేస్తేనే అది మళ్ళీ మనకు స్వాధీనానికి వస్తుంది. అదే మాదిరిగా కుటిలాకారమైన ఒక పాము చుట్టుకున్నట్టుగా చుట్టుకొని ఉంటుంది, నిద్రపోతూ ఉంటుంది. అందుకే మేల్కొల్పాలి. కుండలిని మేల్కొల్పితేనే మనకు ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం ముక్తి మార్గము ద్వారా, ముక్తి క్షేత్రం దాకా, అంటే ముక్తి సాధన దాకా, ముక్తి సిద్ధించేదాకా మనం వెళ్ళగలుగుతాం. ఇది నిద్రపోతున్న కుండలిని శక్తిని ఎవరు మేల్కొల్పుతారో, ఎవరు ఆ ప్రయత్నం చేస్తారో వారికి మాత్రమే ముక్తి లభిస్తుంది. నువ్వు ఏ మార్గంలో లేపినా పర్వాలేదు, మార్గం ఏదైనా సరే, కానీ కుండలిని మాత్రం లేపడానికి, మేల్కొల్పడానికి, జాగ్రత్త పరచడానికి ప్రయత్నం జరగాలి. ఈ ఆధ్యాత్మిక మార్గాలన్నీ కూడా కొన్నేమో ప్రత్యక్షంగా చేస్తాయి. యోగ మార్గమేమో ప్రత్యక్షంగా చేస్తుంది, మిగతా మార్గాలేమో పరోక్షంగా చేస్తాయి.
ఏ మార్గంతో చేసినా ఇదే శరీరానికి ఇదే మనస్సుతో ముక్తి లభించవలసిందే. ఇక అజ్ఞానంలో ఉన్నవారికి, అంటే ఈ మార్గాల వైపే రారు, వాళ్ళకి ఆధ్యాత్మికం కానీ యోగం కానీ ముక్తి కానీ ఏదీ అవసరం లేదని కేవలం సాంసారిక జీవనమే సాగిస్తూ వాళ్ళ బాధ్యతలు పూర్తి చేసుకొని ధన సంపాదన చేసుకొని సుఖంగా ఉందామనుకొని కాలయాపన చేస్తూ చివరికి గతించిన వాళ్ళ విషయంలో కూడా అప్పుడు ఈ కుండలిని శక్తి ఏం చేస్తుందంటే కింది భాగంలో మేల్కొని, దీనికి 2 మూతులు ఉన్నట్టు లెక్క ఈ పాముకి. కుండలిని శక్తి అనే పాముకి ఒకటేమో ఒక ముఖమేమో పైకి తీసుకెళ్తుంది యోగ మార్గము ద్వారా లేక మిగతా మార్గాల ద్వారా ముక్తికి తీసుకెళ్తుంది, ముక్తిని కలిగింపజేస్తుంది. ఇక రెండవ ముఖం ఏమిటంటే అధోముఖం ఉంది, కిందికి వెళ్తుంది. కిందికి వెళ్ళి బంధానికి హేతు అవుతుంది, ఇంకా సంసార బంధం పెంచుతూ ఉంది, అనేక జన్మలకు కారణం ఏర్పడుతుంది. అంటే ముక్తి అంటే మోక్షమని, బంధము అంటేనేమో మోక్షానికి వ్యతిరేకం కనుక ఈ సంసార బంధంలో ఇలాగే తగులుకొని బాధపడుకుంటూ అనేక జన్మలు ఎత్తుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటాం. అది బంధము. ఇక్కడ రెండింటికి కుండలిని కారణం అవుతుంది. అజ్ఞానంలో కుండలిని యొక్క ప్రభావం ఉంది, జ్ఞానంలో కూడా కుండలిని యొక్క ప్రభావం ఉంది. ఇక ఈ ఇడా పింగళ మార్గాలను వదిలి మామూలుగా మనకు ముక్కు రంధ్రాలలో ఉండే ఈ ఎడమవైపు ఉన్న ఇడానాడి కానీ కుడివైపు ఉన్న పింగళ నాడి కానీ సూర్యనాడి చంద్రనాడి, ఇడానాడేమో చంద్రనాడి, పింగళ నాడేమో సూర్యనాడి. ఈ 2 నాడులు కాకుండా సుషుమ్న మార్గము ద్వారా ప్రయాణిస్తే మనకు ఈ యోగ మార్గంలో తప్పకుండా ముక్తి పదం, పరమపదం లభిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదని యోగశాస్త్రం చెప్పబడింది. ఈ యోగశాస్త్రం చెప్పిన మహర్షులు వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవించి చెప్పారు. ఇక ప్రాణాయామం అంతా కూడా మనోయుక్తంగానే అభ్యసించాలి. అంటే యోగ మార్గమే మనోయుక్తంగా అభ్యసించేది. ప్రాణాయామం కూడా మొత్తం మనోయుక్తంగా అభ్యసించినట్టయితే కూడా మనకి ముక్తి మార్గానికి సులభం అవుతుంది. ఇక మనస్సుతో యోగి ఏం చేస్తాడంటే మనస్సుతో మనస్సును జయిస్తాడు. ఇక భక్తుడేమో మనస్సుతో మనస్సును విలీనం చేస్తాడు, లయం చేస్తాడు, అంటే కలుపుతాడు. ఈయననేమో గెలుస్తాడు. యోగి ఏమో మనస్సును జయిస్తాడు, భక్తి ఏమో మనస్సులో విలీనమవుతాడు. రెండూ ఒకటే. అంటే ఇక్కడ పేర్లు వేరు. ఇదేమో జయించడం అవుతుంది, అదేమో లయించడం అవుతుంది. రెండూ కూడా ముక్తిని దగ్గరగా తీసుకెళ్ళేవి. అంటే యోగ మార్గము ద్వారా తప్పకుండా ముక్తి లభిస్తుంది. ఇప్పుడు చెప్పిన అనేక విధాల కూడా ఆ యోగ మార్గంలో ఉండే ఉపాయాల ద్వారా ఈ కుండలిని శక్తి యొక్క జాగృత పరచడము ద్వారా ఏ మార్గం వారికైనా కూడా తప్పకుండా ముక్తి లభిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆ ప్రయత్నమే మనం నెమ్మదిగా ముందు చేద్దాం. ఆశ్రిత జనాః ఆనందినో